నమస్కారం. పిఎస్ న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. రోజులోని తొలి ప్రధానాంశాలు మీకోసం. రేవంత్ రాజకీయ ప్రస్థానంపై కేజీఎఫ్ తరహా వీడియో వైరల్. కృతజ్ఞత సభలో ప్రత్యేక వీడియో. రేవంత్ పోరాట గాథను చూపించిన సినీ తరహా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రేవంత్ వీడియో. టీడీపీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు. సాయికృష్ణ కేసుపై సంచలన ఆరోపణలు. లాకప్ మరణంపై పూర్తి విచారణ కోరిన వైనం. టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు. కాళేశ్వరం మరమ్మతులపై సీఎం రేవంత్ ను ప్రశ్నించిన కేటీఆర్. కాళేశ్వరం పనులు ఎందుకు మొదలు పెట్టలేదని వ్యాఖ్య. 2 పిల్లలకే మరమ్మతులు చాలని కేటీఆర్ వ్యాఖ్య. ప్రజా ప్రయోజనాల కోసం పనులు ప్రారంభించాలని వెల్లడి. ఆర్టెమిస్ వ్యోమగాములను సత్కరించిన అధ్యక్షుడు ట్రంప్. ఫ్రీడమ్ 250 వేడుకల్లో నాసా బృందానికి సన్మానం. చంద్రయాత్ర మిషన్ బృందాన్ని అభినందన. ఆర్టెమిస్ మిషన్పై ప్రపంచవ్యాప్త ఆసక్తి. సాయికృష్ణ కేసుకు సిబిఐ దర్యాప్తు కోరిన సుధాకర్ బాబు. సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్. సిట్ విచారణపై నమ్మకం లేదని సూచన. నిజమైన దోషులను శిక్షించాలని డిమాండ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తన రాజకీయ ప్రస్థానానికి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన సభలో గతంలో తనపై పోటీ చేసిన ప్రత్యర్థిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 20 ఏళ్ల క్రితం జడ్పీటీసీ ఎన్నికల్లో తనకు ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మహ్మద్ గౌస్ రబ్బానికి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కోసం పనిచేసిన వారిని రాజకీయ భేదాలు లేకుండా గౌరవించడం తమ ప్రభుత్వ విధానమన్నారు. సభా వేదికపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఉద్దేశించి రబ్బానికి తగిన పదవిని గుర్తించి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ఈ ప్రకటనతో సభలో హర్షధ్వానాలు వినిపించాయి. రాజకీయాల్లో విభేదాలు శాశ్వతం కాదని, ప్రజాసేవే ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. రేవంత్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నిరూపించబడ్డది. అందుకే ఆనాడు గెలుచుంటే మిత్రుడు రబ్బాని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయి ఉండేవాడని ఇంతకుముందు మా మిత్రుడు భట్టి విక్రమార్క గారు నాకు గుర్తు చేసింది. నేను ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నా. నా వల్ల ఎవరికైనా ఎంతో కొంత సాయం కావాలి, నా వల్ల ఊరుకు మండలానికి ప్రయోజనం చేకూరాలి, నా వల్ల ఎవరికి నష్టం కష్టం రాకూడదనేదే నా ఆలోచన, నా ఆశయం. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి, జడ్చర్ల శాసనసభ్యుడికి, పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు నా మీద ఓడిన రబ్బానికి ఈనాటి ప్రభుత్వంలో ఒక మంచి బాధ్యత ఇవ్వండి. ఎందుకంటే సర్పంచ్గా, సింగిల్ విండో చైర్మన్గా, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఈ ప్రాంత ప్రజలకు దాదాపుగా 35 సంవత్సరాలు రబ్బాని సేవలు అందించండి. మరి ఆనాడు అనుకోని పరిస్థితుల్లో రబ్బాని గారు ఓటమి చెందిరు, నేను గెలిచిన. మరి ఈనాడు నేను అతనికి అవకాశం ఇవ్వడానికి మన చేతిలో బాధ్యత ఉన్నది. అందుకే మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఆనాడు జడ్పీటీసీగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే రేషన్ కార్డు అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ లోని నాంపల్లి, చాంద్రయాన్ గుట్ట నియోజకవర్గాలకు చెందిన 361 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన సందర్భంగా ప్రకటన చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు వేగంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వెల్లడించారు. త్వరలోనే 2 లక్షల మంది ఒంటరి మహిళలకు సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎలాంటి మధ్యవర్తులు లేకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఇబ్బంది అయితే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. వారితో పాటుగా ఇలా మహిళా సంఘాల సభ్యులు కంటే ఎవరెవరైతే मैं ये भी स्पेशल प्रोग्राम नहीं है भाई साहब, जो वुमेन में ग्रुप गांव में बहुत लोग रहते, सपोज हमारा कॉन्फ्रेंस में 1 लाख महिला है तो
80,000 लोग महिला मेंबर है। यहाँ हर कॉन्फ्रेंस में 10,000 से भी ज्यादा नहीं है। उनके लिए स्पेशल ड्राइव जीएचएमसी से हम काम शुरू करें। आप सब लोग का इसमें मदद चाहिए। जितना बहन लोग है ఎవరైతే అక్క చెల్లెలు ఉన్నారో అందరు మహిళా సభ్యులు కాండి, మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం। మీరు స్వయంగా ఉపాధి పెంచుకొని మీకు మీరు ఊర్లలో బస్సులు ఇచ్చిన మహిళా సంఘాలకు మీ దగ్గర కూడా బస్సులు ఇవ్వాలంటే మీరు మహిళా సంఘాల సభ్యులే కాదు, మీరు బ్యాంకు లింకేజ్ తీసుకోరు, బ్యాంకు లోన్ మాఫీ చేసుకునేటువంటి పరిస్థితికి వస్తలేదు। దయచేసి మీ దగ్గర చిన్న దుకాణం పెట్టుకుంటారా, ఏం వ్యవహారం చేసుకుంటారో మహిళా సంఘాల సంఖ్య కూడా పెంచమని అందరూ కూడా ఎవరో సభ్యులు కాదు 18 ఏళ్లు పైబడ్డ ప్రతి మహిళా సభ్యులు కావాలి హైదరాబాద్ లో కోరుకుంటా ఉన్నా। ఆ విధంగా ఈ రోజు మీ అందరూ కూడా అమ్మగారింటికి పోవాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, మస్జిద్ పోవాలన్నా, ఇక్కడ దర్గా పోవాలన్నా ఇలా ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం। ఎన్ని అవా వాళ్ళని బస్సు ఓనర్లు చేసినాం। ఆ విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి మాట మనం చేస్తా ఉన్నా। ఈ రోజు రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు, ఇంకా మన రేపు పొద్దుగాల ఒక 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు పడతా ఉన్నాయి। అవి కాక మహిళా సంఘాల సభ్యులుగా చేయమని కోరుతా ఉన్నాం। ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు ఇస్తున్నాం, ఇక్కడ కూడా లక్షలు ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నా। ఇంత గౌరవ ఎంఐఎం శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టుగా వాంబే హౌస్ కావచ్చు, జేఎన్ఆర్ఎం కింద గతంలో 30 ఏళ్ల కింద కట్టిన ఇళ్ళని పనికిరాని స్థితిలో ఉన్నాయి। మేము కలెక్టర్ గారు ఇదే వేదిక నుంచి ఆదేశిస్తా ఉన్నాం। వెంటనే నివాస యోగ్యంగానే అన్ని ఖాళీ చేసి వాటిని పునర్నిర్మాణం చేయడానికి సమయం తీసుకున్న రాబోయే వర్షాకాలంలో వాళ్ళ అక్కడనే ఉంటే ప్రమాదం ఏర్పడుతుంది వచ్చి అది ఫస్ట్ కేటగిరీ కింద 2 రిపేర్ చేయగలిగినటువంటి అన్ని కూడా మన హౌసింగ్ మినిస్టర్ దగ్గర రివ్యూలో కూడా చెప్పుకున్నాం। అటువంటి అన్ని 2వ కేటగిరీ కింద పునర్నిర్మాణం చేయడము, వాటిని రిపేర్ చేయడము, 3 అసలు పనికి రావన్నప్పుడు వాటిని కూలగొట్టి తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమానికి 3 రకాలుగా నివేదిక మన హైదరాబాద్ జిల్లాలో దాదాపు 30-40 జాగాల్లో ఇటువంటి ఓల్డ్ పాత 30 ఏళ్ల కింద కట్టినటువంటి ఉన్నాయి। వాటన్నిటి మీద ఒక రివ్యూ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా। అదేవిధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా వేదికగా కుల మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు। ఇష్టానుసారంగా మాట్లాడి సమాజంలో అశాంతి సృష్టించే వారిని చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని హెచ్చరించారు। నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు రావణ్ అనే వ్యక్తి మధ్య అపవిత్ర బంధముందని ఆరోపించారు। ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో కుట్రపూరిత చర్చలు నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు। ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో సంభాషణలను మీడియా ముందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు। వీరి వెనుక పెద్ద వ్యవస్థ పనిచేస్తోందని, ఆర్థిక సహకారంతో రాష్ట్రంలో కులమత ఘర్షణలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు। దానికి సంబంధించి మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి। ఆధారాలు ముందు మీకు వినిపించి ఆ తర్వాత నేను తదిమ విషయాల్ని కొనసాగిస్తాను। మేము గొర్రెలం కాదు, బానిస బ్రతుకు బ్రతకడానికి ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు। ప్రశ్నించడం మా హక్కు। ఏ నాయకుడైనా, నేనే నాయకుడు అనుకున్న వాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత। అర్థమైందా? జస్ట్ బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు అని ట్వీట్ చేయొచ్చా? సార్ అది కొందరు అమ్ముడుపోయిన మీడియాకి అంటే అది రాంగ్ వర్డింగ్ అవుతుంది సార్। కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, అంటే కొన్ని మనుషులకు కావచ్చు అమ్ముడుపోయిన మీడియా కన్నా, సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని పెట్టారు సార్। ఇప్పుడు ప్రజలకి నిజం తెలుసుకో సమాధానం చెప్పబోతున్నాను। నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా ఓకే అంటే నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి। అందుకే ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా సార్ అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, ఆ యూట్యూబ్ లింక్। దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది, లైవ్ ని జాయిన్ అవ్వమని। అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్। మీరు 7:45 అట్లా వస్తే మనం 8:45 9 దాకా మనం వచ్చేసి క్లోజ్ సార్। ఆ లింక్ నువ్వు మెయిల్ లో పంపిస్తే నేను ఐప్యాడ్ లో ఓపెన్ చేస్తాను అంతే కదా, లేదా ఫోన్ లోనే ఓపెన్ చేయాలి అంటున్నాను। దానికి ముందు 1 అవర్ ముందు ఐ టాక్ టు యు। సంతోషం। కుట్ర ఏ రకంగా జరుగుతున్నది అనేది బట్టబయలైంది। ఇవాళ వాళ్ళిద్దరూ కలిసి సమాజంలో మత ఘర్షణలను రేకెత్తించడానికి,
కుల ఘర్షణలను రేకెత్తించడానికి చేస్తున్న ప్రయత్నం స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఒక కుట్రపూరిత ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారిని బలహీనపరచాలనేటువంటి ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం ఇవాళ ఇప్పుడు మనకి ఆధారాలతో సహితం మనకి కనపడ్డాయి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఎలా చేసుకోవాలో మాట్లాడుకుని టీడీపీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన టీడీపీని తడిగుడ్డల పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. తమది పరశురాముడి గొడ్డలి పార్టీ అని వ్యాఖ్యానించిన అంబటి చంద్రబాబు నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సాయికృష్ణ లాకప్ మరణం వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయికృష్ణను లాకప్లోనే చంపి మృతదేహాన్ని మాయం చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం నిజాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నిజాలు తెలియాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మేము గొడవల పార్టీ పరశురాముడు గొడవలని చెప్పాము. ఆయన చెబుతుంటే మాది గొడవల పార్టీ, ఆయన తడిగొడల పార్టీ. గొంతు కోసేస్తాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవరి గొంతైనా కోస్తే పోస్ట్ మార్టంలో కూడా రిపోర్ట్ దొరకదు. డాక్టర్లు ఎంత వెదికి పోస్ట్ మార్టం చేసినా అంత బ్రహ్మాండంగా తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాది గొడవల పార్టీ, మాది రౌడీల పార్టీ. ఇవులే రౌడీలు, ఇవులు రౌడీలు. మనం చూశారుగా మీరు, మా కార్లు పగలు కొట్టారు, మా ఇంటి మీద దాడి చేశారు. ఎక్కడ పెడితే అక్కడ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ముద్దాయిని వదిలించండి, మాకు అప్పచెప్పండి ముద్దాయిని, ఆ సంగతి తెలుస్తా ఉంటున్నారు. ఎవరు రౌడీ పార్టీ? ఎవరు రౌడీ పార్టీ అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. లాకప్లో చచ్చిపోతున్నారు, అదేమంటే రౌడీలు అంటారు వాళ్ళని. ఎవరిది గొడవల పార్టీ? ఎవరు దౌర్జన్యాల పార్టీ? మీది దౌర్జన్యాల పార్టీ, మీరు దౌర్జన్యకారులు. కాకపోతే మెత్తగా ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు తప్ప మీ అంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు, మీ అంత దారుణమైన హత్యలు చేసే రాజకీయాలు చెప్పారంటే బోలెను ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మొత్తం 370 పిల్లలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం 2 పిల్లర్లు మాత్రమే కుంగాయని తెలిపారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే ఈ ఘటన జరిగిందని అనుమానాలున్నాయని వ్యాఖ్యానించారు. ఆ 2 పిల్లర్లు ఉన్న బ్లాక్ ను తిరిగి నిర్మించేందుకు సుమారు 400 కోట్ల రూపాయలు మాత్రమే అవసరమన్నారు. ఆ ఖర్చును కూడా ఎల్ఎన్టీ సంస్థే భరిస్తామని ముందుకొచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 31 నెలలవుతున్నా మరమ్మతులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. 370 పైచిలకు పిల్లర్లుండే 3 బ్యారేజీలు కలిపితే ఒక్క బ్యారేజీలో 2 పిల్లర్ల కాడ కొంత కుంగుబాటు వచ్చింది. సరే, అందులో కూడా లంగతనం ఉందనేది మా అందరి అనుమానం. అందులో కూడా ఎలక్షన్ల ముంగటనే జరిగింది, ఏమో జరిగింది, కొంతమంది దుర్మార్గులు ఏదో చేసిండ్రు, ఎలక్షన్లు గెలిచేందుకు కేసీఆర్ను బద్నాం చేసేందుకని ఒక అనుమానం కూడా మాకున్నది. వాస్తవం ఏంటి అంటే, ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయో ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్ దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు. కేవలం 400 కోట్లు మాత్రమే. ఆ బ్లాక్ మొత్తం కట్టినా అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. ఎల్ఎన్టీ అనే సంస్థ ముంగటికొచ్చింది, చెప్పింది ఆ 400 కోట్లు మేము కట్టిన మా ప్రాజెక్టులంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే ఉన్నది, మొత్తం పైసలు మేము పెడతాం, మేము కడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇప్పటికి 30 నెలలు అయిపోయాయి, 31 నెలలు అయిపోయింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళటికి కూడా ఒకటే పట్టుకున్నాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికిమాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాదు. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలా. ప్రాణహితలో స్టోరేజ్ కెపాసిటీ కేవలం 16.4 టీఎంసీలు. మరి మనకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ 141 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించే ఆయకట్టు లెక్క కలుపుకుంటే మొత్తం 40 లక్షల ఎకరాల సామర్థ్యానికి మనకు చివరి దాకా ఎక్కడి దాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం, ఇంకోటి మోతే మండలాల దాకా, తుంగతుర్తి, సూర్యాపేట అక్కడి దాకా, అంటే ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్ దాకా నీళ్ళిచ్చే బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. నటుడు ప్రకాష్ రాజ్ పై జనసేన నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో జస్ట్ ఆస్కింగ్ పేరుతో తరచూ రాజకీయ అంశాలపై స్పందించే ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ లో శ్రీరాముడి విగ్రహం తలను ధ్వంసం చేసిన ఘటనపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రతి అంశంపై స్పందిస్తున్నట్లు చెప్పుకున్న ఆయన మతపరమైన ఘటన విషయంలో మాత్రం మౌనం పాటించడం వెనుక కారణమేంటని నిలదీశారు. ఒకే తరహా ప్రమాణాలు అందరికీ వర్తించాలని, ఎంపిక చేసిన అంశాలపై మాత్రమే స్పందించడం సరైంది కాదని విమర్శించారు.
సమాజంలో ఉద్రిక్తతలకు దారితీసే ఘటనలపై కూడా తన అభిప్రాయం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు రాజకీయాలకు అతీతంగా అన్ని అంశాలపైన ఒకే విధమైన వైఖరిని అవలంబించాలని సూచించారు. సృష్టించే పరిస్థితులకి వీళ్ళు ఒక ప్రకాష్ రాజు, ఒక రావణు, వీళ్ళు ఫ్రంట్ మాత్రమే ఉన్నారు. బ్యాక్ ఎవరున్నారో కూడా మేము బయట పెడతాం. ఎక్కడి నుంచి వీళ్ళకి ఫండ్స్ అందుతున్నాయి, ఏ తాడేపల్లి ప్యాలెస్లకు సంబంధించిన షెల్ కంపెనీస్ నుంచి వీళ్ళకి డబ్బులు అందుతున్నాయి కూడా బయటికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటున్నానంటే ఎంత కుట్రపూరితం అంటే కులాలు మతాల మధ్యన చిచ్చులు పెట్టడం. వీళ్ళకి ఏం పని, ప్రకాష్ రాజ్కి ఏం పని? రావణ్తో అంత మాట్లాడాల్సిన పనే వచ్చిందని అడుగుతున్నా. జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడతాడు కదా, ఏదో పెద్ద ఈయన ఒకడే పెద్ద మేధావిలాగా జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడతాడు కదా. మరి జస్ట్ ఆస్కింగ్ మాట్లాడినప్పుడు 1924 మధ్యలో మన విశాఖపట్నంలోనే డాక్టర్ సుధాకర్ గారు, ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి పూర్తిగా ఆయన దీని మీద కదా ఆల్మోస్ట్ చనిపోయిన పరిస్థితి ఇక్కడ. అప్పుడు ఎందుకు లెగలేదంటాను జస్ట్ ఆస్కింగ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడు అనంతబాబు ఒక దళిత యువకుడిని, డ్రైవర్ని చంపి ఇంటికి డెలివరీ చేసినప్పుడు ఈ జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ ఎందుకు ముందుకు రాలేదని అడుగుతున్నా. ఆ రోజు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ ఎందుకు అడగలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని? ఈరోజు ఎందుకు గుర్తొచ్చినాయి? కులాలు మతాలు మధ్యన వీళ్ళు చిచ్చు పెట్టడానికి వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు ఒకరికొకరు. రావణెవడు, ప్రకాష్ రాజ్ ఎవరు? వీళ్ళిద్దరికి మధ్యలో లింకులు ఏంటి? ఈ కోఆర్డినేషన్ ఏంటి? ఈ డిబేట్లు ఏంటి? ఎవరిని మీరు మోసం చేస్తున్నారు? ఎవరిని మీరు ఇది చేయాలనుకున్నారు? ఎవరు చెబితే మీరు ఇవన్నీ చేస్తున్నారు? అన్నీ కూడా బయట పెట్టే పరిస్థితి. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. 100% చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గట్టిగా మీరు గట్టిగా విచారించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఇన్ని సంవత్సరాల నుంచి పాపం రోడ్లు లేక డోలీల మీద వెళ్తున్న ప్రాంతాలు అన్నిటికి ఈరోజు రోడ్లు వేస్తే జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్కి కనపడలేదా? పంచాయతీ రాజులో ఈరోజు నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి. పంచాయతీల్లో మేము మా ఎమ్మెల్యే మా పరిధిలో ఉన్న పంచాయతీలన్నీ ఎంత బీభత్సంగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, ఎంత అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అవార్డులు తీసుకుంటున్నాం, నేషనల్ అవార్డ్స్. ఒక్కొక్క పంచాయతీ చాలా క్లియర్గా ముందుకెళ్తున్నాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎన్నో తీసుకొస్తే ఎంత డెవలప్మెంట్ చేస్తారు. దానికి జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్కి కనపడట్లేదా? జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడితే. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు విన్నారు కదా, రావణ్కి ఈయనకి ఏంటి అవసరం ఏంటంటున్నాను నేను. ఇది కుట్ర కాదా? మీరు ముందుకు వచ్చారు, కానీ మీ వెనకాతలో ఉన్న వ్యక్తి ఎవరు మీరు చెప్పాలా? లేకపోతే మేము చెప్పిస్తాం, పోలీసులు కూడా చెప్పించాలా? ఈరోజు నేను అడుగుతా ఉన్నా. మీకు రావణ్కి సనాతన ధర్మం అన్నా భారతదేశం అన్నా మరి ఎందుకు ఇబ్బందో నాకైతే అర్థం కాలా. ఆయనేమో ఈరోజు అమెరికా స్వాతంత్రానికి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఫ్రీడమ్ 250 వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాసా ఆర్టెమిస్ 2 మిషన్ వ్యోమగాములను ఘనంగా సత్కరించారు. చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక యాత్ర చేపట్టనున్న ఈ వ్యోమగాములు అమెరికా అంతరిక్ష భవిష్యత్తుకు కారణమని ట్రంప్ కొనియాడారు. వాషింగ్టన్ లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో వ్యోమగాములతో కలిసి మాట్లాడిన ట్రంప్ అమెరికా అంతరిక్ష పరిశోధనలో మరో స్వర్ణయుగం ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా మానవులను మళ్లీ చంద్రుడి దిశగా పంపేందుకు నాసా చేస్తున్న కృషిని అభినందించారు. Further from Earth than anyone has ever flown before. And here they are. So tonight we're joined by that crew of NASA
Artemis, you know the crew, everybody. Artemis 2, and everybody watched. Isn't that amazing? And they became very famous. Everybody watched. I was watching. I don't know what it was. That one got the attention of everybody. And along with the last man to walk on the moon, Apollo 17 astronaut Jack Schmitt. Thank you, Jack. You look like you could be with them, Jack. You look very good. You look very good, Jack. Thank you very much. What a job. Everybody was watching. I was with a group of people that normally wouldn't be watching, and we're having a big dinner, and they all said, we want to turn on, we want to watch Artemis 2. A lot of people said, what is that? By the end of the evening, they knew. It was amazing. And along with Jared, where's Jared? He's so great. He's running NASA. What a job he's done. So I want to thank you all. Thank you very much. Great job. So these champions of flight stand this evening beside the flag flown on the Wright brothers airplane, piloted by Orville Wright. It's the exact flag, very historic, and they are honored to be here. They told me today they were really amazed to be here with that flag. That's a very special flag if you're in the world of flying aircraft. So congratulations to everybody. Fantastic job. Very proud of you. And I have a special gift for these patriots. This morning on America's 250th birthday, a new flag was flown above the United States Capitol. And tonight I present it to you to soon be planted by American astronauts on their upcoming return to the moon. And in addition to that, I gave them and all of the great heroes that you saw up on stage tonight, and a few others that couldn't quite make the stage, I gave them a very special medal from the White House, so it's an honor. Thank you very much, everybody. Appreciate it. So then I assume you're going to be heading to Mars, right? We're going to be going to Mars very soon. And I think that's something that we do have in mind, and we're going to do the moon, and we're going to go from there. We're going to go to Mars, and we're going to continue to be way ahead. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎమ్మెల్యే డాక్టర్ మట్టారాగమయ్య, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి సుమారు 15 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, తాగునీరు, డ్రైనేజ్, ఇతర అవసరమైన వసతులు కల్పించే దిశగా పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. అభివృద్ధి పనులు నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తోందని మంత్రి పేర్కొన్నారు. పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టి నిస్సిగ్గుగా నిన్న ఇయ్యాలా ఆ కాళేశ్వరం డ్యామ్ దగ్గర పోయి దీన్ని ఏదో రిపేర్ చేయలేదంటాడు. అసలు రిపేర్ చేయాల్సిన గత్యంతరం ఎందుకు వచ్చింది? సిగ్గు లేకుండా ఆడికి పోయి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని, వారి చెమటని కొల్లగొట్టి దోచుకున్న మీరా ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఈ కేబినెట్ మంత్రులందరూ కానీ మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మీరు కట్టిన ప్రాజెక్టు దగ్గర పోయి మేము అయ్యా కూలగొట్టాము, ఈ కూలగొట్టిన ప్రాజెక్ట్ ని రిపేర్ చేయమని అడిగే సిగ్గు లేకుండా మీరు అడిగే తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ హేళనగా నవ్వుకుంటున్నారు. ఎప్పటికైనా మీరు గమనించండి. సాయి కృష్ణ కేసులో బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలంటే స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. మెజిస్టీరియల్ విచారణ సందర్భంగా తమ అభ్యంతరాలు, అనుమానాలను అధికారులకు లిఖితపూర్వకంగా సమర్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న సిట్ మెజిస్టీరియల్ విచారణలు కంటి తుడుపు చర్యల్లా కనిపిస్తున్నాయని ఆరోపించారు. కేసులోని అన్ని కోణాలను వెలికితీసి అసలు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బాధ్యులెవరైనా చట్టం ముందు నిలబడాలని, విచారణ పూర్తిగా పారదర్శకంగా సాగాలని కోరారు. సాయి కృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కేసులో రాజకీయాలకు తాగులేకుండా నిజానిజాలను వెలికితీయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వము ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతుంది. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ లాకప్ డెత్ విషయంలో సిబిఐ ఎంక్వైరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది అని చెప్తా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ ద్వారానే
మాయం చేసినటువంటి సీసీ ఫుటేజీలు కానీ, హాస్పిటల్ దగ్గర తిప్పినా, లాడ్జీల దగ్గర తిప్పినా, రోడ్ల మీద తీసుకెళ్ళినా, బస్టాండ్లో అనాథ శవంగా మార్చిన, అనాథ శవం అనే పేరు మీద క్రిమేషన్ చేసిన, ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటికి రావాలి. ఈ లాకప్ డెత్ వరకు ఉన్నటువంటి పెద్దల యొక్క హస్తాలన్నీ కూడా బయటికి రావాలి అని అంటే ఓన్లీ సిబిఐ ఎంక్వైరీ ద్వారానే ఇది సాధ్యపడుతుందని బలంగా నమ్మి ఇప్పటి వరకు కూడా అదే స్టాండ్తో మేము ఉన్నాము. ఈరోజు మెజిస్ట్రేట్ ఎంక్వైరీ ఆదేశించినప్పుడు కూడా ఇందులో అనేక విషయాలు పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఈ విజయవాడ లాంటి నగరాల్లో సర్కారీ హత్య జరిగిందని చెప్పచ్చు. దీన్ని ఒక పోలీస్ స్టేషన్లో తల్లి వెళ్ళి 30-40 రోజుల పాటు తిరిగినప్పటికీ కూడా కనిపించకుండా మాయం చేసి శవాన్ని బూడిద చేసినటువంటి సంఘటనని ఎవరు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేకుండా ఉన్నారు. ప్రభుత్వం ఇంత పాశవికంగా చేస్తుందా, పోలీసులు ఇంత పాశవికంగా ఆలోచన చేస్తారా అని చెప్పాను. కాబట్టి దీనికి పూర్తి న్యాయం చేయాలంటే ఓన్లీ సిబిఐ ఎంక్వైరీ ద్వారానే ఇది సాధ్యపడుతుందని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సాయికృష్ణ కేసుకు సంబంధించి జరుగుతున్న మెజిస్టీరియల్ విచారణలో తమ అభ్యంతరాలు, అనుమానాలను లిఖితపూర్వకంగా సమర్పించినట్లు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. ప్రభుత్వం ఈ కేసులో సీఐ నాగరాజు నొక్కరనే బాధితునిగా చూపించి విచారణను ముగించే ప్రయత్నం చేస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక మరెవరున్నారనే అంశాన్ని పూర్తిగా వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మార్కాపురం నుంచి విజయవాడ వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ స్వాధీనం చేసుకుని ప్రజల ముందుంచాలని కోరారు. సాయికృష్ణను అదుపులోకి తీసుకోవాలని ఎవరు ఆదేశించారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ఇది రాజకీయ అంశం కాదని, పూర్తిగా మానవ హక్కులకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సిట్ మెజిస్టీరియల్ విచారణలపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర సంస్థ అయిన సిబిఐతో దర్యాప్తు జరిపితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు. వస్తుంది అంటే ఎట్టి పరిస్థితులలో వీడియో ఫుటేజ్ని బయట పెట్టి తీరాల్సిందే ఈ ప్రభుత్వం. ఒక్క పోలీస్ స్టేషన్లో వీడియో ఫుటేజ్ లేదని బొంకినంత మాత్రాన, అబద్ధాలు చెప్పినంత మాత్రాన, దాన్ని ఎలిమినేట్ చేసినంత మాత్రాన విజయవాడ అన్ని మార్గాలలో సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. మార్కాపురం నుండి ఎన్ని గంటలకు తీసుకొచ్చారు, ఏ వీధుల్లో తెచ్చారు, ఏ రోడ్లలో తెచ్చారు, మొదటిసారిగా పోలీస్ స్టేషన్లు ఎక్కడికి తీసుకొచ్చారు, తెచ్చిన కానిస్టేబుల్ ఎవరు, తీసుకురామని ఆదేశాలు ఇచ్చింది ఎవరు, సిపి పరిధిలోనే ఆదేశాలు వచ్చినాయా, సిపికి డీజీపీ ఆదేశాలు ఇచ్చాడా, డీజీపీకి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారా, ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది మా అందరికీ, రాష్ట్ర ప్రజలకు సుస్పష్టం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకు మేము ఇంత బలంగా ఈ అంశాన్ని ఈ ప్రజల దృష్టిలో తీసుకొస్తున్నామంటే, ఈ సాయికృష్ణ కేసు ఈ రోజున వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రాని అనేకమైన ప్రభుత్వ హత్యలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలిసిన విధంగానే మా సోదరుడు కాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అదే పోలీస్ స్టేషన్లో, అదే సిఐ ద్వారా బాధితుడై. అది ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఉండినా ఈ రోజు వరకు కూడా ఆ కేసు మీద ఈ ప్రభుత్వం ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఓ పక్కనేమో సామాన్యమైన కేసులలో యూట్యూబర్లను ఊరు వాడా తిప్పుతూ కేసుల మీద కేసులు బనాయిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడటానికి రాష్ట్రంలో వీలు లేదని కఠినమైన దుర్మార్గపు చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే, ఇంకో పక్కనేమో స్వయాన ఉప ముఖ్యమంత్రి దళిత హోంమంత్రి విఫలం చెందిందని స్టేట్మెంట్లు ఇస్తే, అదే నేను హోంమంత్రిని అయితే ఏ కేసునైనా తేలుస్తానన్న ఉప ముఖ్యమంత్రి గారు తన సొంత సామాజిక వర్గంలోని ఒక యువకుడు చనిపోతే దాని మీద ఈ రోజు వరకు ఉప ముఖ్యమంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కృతజ్ఞత సభలో ప్రదర్శించిన ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేజీఎఫ్ సినిమా శైలిలో రూపొందించిన ఈ వీడియోలో రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, ప్రజా పోరాటాలు, ఎదుర్కొన్న సవాలు, సాధించిన విజయాలను సినీ తరహాలో ఆవిష్కరించారు. ప్రజల కోసం ఆయన సాగించిన దీర్ఘ రాజకీయ ప్రయాణానికి భావోద్వేగంగా చిత్రీకరించడం విశేషంగా ఆకట్టుకుంది.